ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మీనరాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15 వరకు కూడా షష్ఠాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మిథున రాశిలో సంక్రమించి చతుర్థ స్థానంలో తన యొక్క సంచారం జరిగేటప్పుడు, అట్లాగే కుజ భగవానుడు మీనరాశి వారికి ద్వితీయంలో నుంచి ఈ నెల 20వ తారీఖు తర్వాత తృతీయ స్థానంలో అఖండ విజయాలను, ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి గురుడు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, అట్లాగే 22 తర్వాత వచ్చేటటువంటి బుధుడు 5వ స్థానం కోణస్థానంలో లక్ష్మీ స్థానంలో మరి ఈ యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి ఉన్నతమైనటువంటి లోక జ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాలని, చదువుకున్న జ్ఞానాన్ని వీరు గనక ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో, దైవానుగ్రహంతో, మంచి సృజనాత్మకత శక్తితో సరైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని వీరు ఒక సంకల్పాన్ని అనుకొని అది కష్టమైనా నష్టమైనా సరే దాని యందు సరైనటువంటి ప్రగతి సాధించాలి, అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తిని, నాకున్నటువంటి సౌకర్యాలు అంటే ఒక గృహాన్ని కొనుక్కోవాలి, పెళ్ళైన వాళ్ళైతే కనుక అన్యోన్యంగా ఉండాలి, తర్వాత సత్సంతానాన్ని కనాలి, కుటుంబాన్ని వంశం వృద్ధి చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి బుధుడు, గురుడు, శుక్రుడు అఖండ యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. ఏదైతే వీరి మనసులో ఒక కోరిక అనుకుంటారో ఆ కోరికలు చక్కగా వారు అనుకున్న రీతిలో చాలా ఫాస్ట్గా అవ్వటానికి ఈ యొక్క 3 గ్రహాలు చాలా అత్యంత యోగకరంగా ఈ నెల 20 నుంచి కూడా వచ్చే నెల వరకు కూడా చాలా అనుకూల ఫలితాలను ప్రసాదిస్తున్నాయని చెప్పుకోవడంలో ఎక్కడా అతిశయోక్తి లేదు. సరే, జన్మజాతకంలో వీరికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు ఎక్కడన్నా నెగిటివ్గా ఆపరేట్ అయితే ఇవే గ్రహాలు వారిని చాలా ఇబ్బందులు పెట్టే, అంటే 3 చెరువులు నీళ్లు తాగించే పరిస్థితులు కూడా ఈ 3 గ్రహాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జన్మజాతకంలో మనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఎఫెక్టివ్ గ్రహాలు ఉంటే వాటికి చక్కగా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఇవన్నీ యోగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జన్మ రాశిలో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వీరి యొక్క ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపోతే వీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఇబ్బందులు పారై ధనపరమైనటువంటి విహీనత్వము, వీరు ఏదైనా అప్పు చేసి బిజినెస్ పెట్టినా, అప్పు చేసి ఏదైనా కార్యక్రమానికి కానీ, అంటే అప్పుతో ముడిపడి ఉంది ఈ యొక్క మీనరాశి వారికి, దాని పరంగా వీరు ఎక్కువ ఇబ్బందులు మానసికంగా పడిపోవటము, దాని ద్వారా అవతల వ్యక్తులతో మాట్లాడే పరిస్థితి లేక, కుటుంబంలో సమస్యలు, లేకపోతే పరిచయమైనటువంటి వాళ్ళతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, అన్నదమ్ములతో కానీ సరైనటువంటి వ్యక్తిత్వం లేక, నోటి మాట కూడా సరిగ్గా వారితో మాట్లాడక విభేదాలు సృష్టించుకునే పరిస్థితి తండ్రితో కానీ, కుటుంబంలో కానీ. కాబట్టి ఈ యొక్క శని దృష్టి ఇప్పుడు కుజుడి మీద పడుతుంది కాబట్టి కుటుంబంలో చక్కగా ఎవరైతే మీకు అనుకూలంగా, అభీష్టంగా ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టము, నేను అనుకున్న పనులు చేసి పెడతారు అనుకుంటే వాళ్ళకి మీకు మధ్య గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా మీనరాశి వారికి ఉన్నాయి. అది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, సంతానం కావచ్చు. మీ జన్మజాతకంలో ఈ శనికుజులు ఎవరవుతారో తెలుసుకుంటే ఆ శనికుజులు ఉద్యోగరీత్యానా, వ్యాపారరీత్యానా, లేదా మీరు జన్మజాతకంలో ప్రమోషన్కి ఎదురు చూస్తున్నారు అనుకోండి, ఆ ప్రమోషన్కి లేదా ఉద్యోగానికి సంబంధించిన కుజగ్రహం అనుకోండి ఆలస్యం అయిపోతూ ఉంటుంది శని దృష్టి పడితే. అట్లాగే వివాహపరమైనటువంటి ఏదైనా యోగం గురించి మీరు ఎదురు చూస్తుంటే జాతకరీత్యా అది అనుకూలంగా ఉంటే శని ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి వివాహపరంగా ఆలస్యం అవ్వచ్చు. ఏదైనా ధనాన్ని మీరు అప్పు తీర్చేద్దాం అనుకుంటే జాతకంలో గనక అప్పు తీసుకునే పరిస్థితులు కనుక ఉన్నాయనుకోండి దశలు అంతర్దశలు, ఇప్పుడు ఆ అప్పు రావడానికి కూడా మీకు అవసరానికి శని భగవానుడు ఇప్పించడు. అట్లా జన్మరాశిలో ఉన్నటువంటి శని ఆయన యొక్క దృష్టి పడినటువంటి గ్రహానికి ఇబ్బందులు కలుగజేసే పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఏలినాటి శని దోషము అంటారు. దాని తోడు 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా నానా రకాలైనటువంటి నరకాలని ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాడు. కొంతమందిని అవసరం లేకపోయినా ఉద్యోగరీత్యా విదేశాలకు పంపిస్తాడు. నాకు వద్దురా నాయన ప్రమోషను, నేను స్వదేశంలో ఉంటానన్నా కూడా లేదు, నువ్వు వెళ్తేనే నీకు ఉద్యోగం లేకపోతే లేదంటారు. కొంతమందికి అయితే ఉద్యోగం లేక ప్రమోషన్స్ వస్తాయనుకుంటే రాలేక లేనిపోని రాజకీయాలు జరిగి ఉద్యోగంలో అసలు వీరు చక్కగా వీరి పని వీరు చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళ మీద అభాండాలు వేసి వీరికంటూ ఒక మాయాజాలం సృష్టించి వీరు మంచివారు కాదు, వీరి ఈ యొక్క చెడు పని చేశారని వారి మీద లేనిపోని అభాండాలు వేసి ఈ మీనరాశి వాళ్ళని లేనిపోని చెరసాలలో లేదా పోలీస్ స్టేషన్లకి తీసుకువెళ్ళి కోర్టులో కేసులు వేసే పరిస్థితులు కూడా ఉద్యోగరీత్యా వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి ద్వాదశంలో ఉన్నటువంటి రాహువు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మానసిక సంక్షోభాన్ని, అనుకున్న పనులు కోరిక కలిగినటువంటి పనులు, అనుకున్న పనులు ముందుకు వెళ్ళనీయకుండా నిరుత్సాహాన్ని, నిర్లిప్తతని కలుగజేసి లేనిపోని సంక్షోభాన్ని గురి చేయడంలో రాహు అనేటటువంటి వాడు ఉన్నాడు. అట్లాగే వీరికి ఈ యొక్క మీనరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు ఆరవ స్థానం మీద ఇతని యొక్క దృష్టి పడడం, ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు
ఆ కుజుడు కేతువు యొక్క దృష్టి, అంటే కుజుడు కేతువుని చూడటం ద్వారా స్థిరమైనటువంటి ఉద్యోగ ఆలోచనలు చేసే వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు వెళ్ళిన వాళ్ళకి మీ యొక్క సంభాషణల ద్వారా మీకున్నటువంటి ధైర్యము, సాహసము, పరాక్రమము, వీరోచితమైనటువంటి ధర్మము, ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా అవతల ఆఫీసర్స్కి నచ్చి వారు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మీకు శీఘ్రంగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగజేయడానికి కుజుడు కేతువు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. మీనరాశి వారికి గుర్తుపెట్టుకోండి. అంటే గురువుగారు ఇందాక మరి ఉద్యోగపరంగా ఇన్ని సమస్యలు చెప్పారు, ఇప్పుడు ఉద్యోగం వస్తుందంటారంటే దీన్నే మనము జన్మజాతకము అంటారు. ఇవన్నీ ఏంటంటే అండి, ఒక్కొక్క గ్రహము గోచారంలో ఈ యొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ మూటగట్టేసి మీకు ఒకటే మాత్రమే చెప్పగలం. నేను విడిగా ఒక్కొక్కటి ఎందుకు చదువుతానంటే ఈ గ్రహం వలన మీకు ఈ సంక్షోభాలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పే అవకాశము మనకి జాతకంలో గోచారంలో కనిపిస్తూ ఉంటారు. అదే జన్మజాతకంలో అయితే ఓన్లీ దశలు, అంతర్దశలు, జన్మలగ్నము. కాబట్టి అవి ఇచ్చే ఫలితాలు ఏంటో అవి మాత్రమే మీరు తెలుసుకొని అప్పుడే పరిహారాలు ఆచరించాలి. గుర్తుపెట్టుకోండి. అక్కడ దశలు, అంతర్దశలు ప్రజెంట్ ఇక్కడ గోచారంలో ఏ విధంగా ఉన్నాయి. కొంతమందికి వివాహపరమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి. అనుకుంటారు చక్కగా దగ్గర దాకా వస్తుంది, వివాహం అయిపోతుందని. మరి శని చూస్తున్నాడుగా వివాహ స్థానాన్ని, ఇప్పుడు మరి వివాహం రద్దు అవుతుంది. కొంతమంది జన్మజాతకంలో ఇదే శని చెడుగా ఉంటే వీరికి కోర్టు సమస్యలు ఎదురవుతాయి, వివాహపరమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే అండి, ఇప్పుడున్న కాలమానంలో నాకున్న అనుభవంలో 20 సంవత్సరాల్లో అన్ని యోగాల్లో కన్నా వివాహ యోగం చాలా తప్పిపోయింది జనానికి. సరే వివాహం చేసుకొని ఆనందంగా ఉంటున్నారా అంటే 1 ఇయర్ 2 ఇయర్, కొంతమంది 2 నెలలు 3 నెలలు. మరి అహంకారము, దర్పం అంటే అది అంతకుముందు ఉంటాయి, వివాహం అయ్యాక ఉంటాయి. సరైనటువంటి ఆలోచన శక్తి లేక, గ్రహస్థితులు సరిగ్గా లేక వారు జన్మజాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళట్లేదు. వివాహం చేసేటప్పుడు ఓకే గురువు గారు చెప్పారు మాకు సప్తమంలో శుభగ్రహం ఉంది, పంచమంలో శుభగ్రహం ఉంది, వివాహం అయిపోతుందని. గోచారంలో రూల్స్ ప్రకారము కొన్ని గ్రహాలు ఉండటం ద్వారా మంచి జరుగుతుందని చెప్పడం ఆ యొక్క గురువుల లక్షణం. మీ యొక్క లక్షణం ఏంటి? జాతకంలో ఇప్పుడు యోగం ఉందా లేదా, అసలు జన్మజాతకం ఆ యోగం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళాలి. ఒక్కోసారి ఇక్కడ మేము చెప్పినా కూడా జన్మజాతకంలో అమ్మ ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయండి, లేకపోతే ఇంకొక 2 నెలల తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేయండి, ఉద్యోగ అవకాశాలు ప్రయత్నాలు చేయండి, లేకపోతే ఉన్నత విద్యాభ్యాసానికి పంపించేసి అక్కడ లేనిపోని అగచాట్లు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో కూడా మీరు చూపించుకొని ఉన్నత విద్యాభ్యాసానికి మరి వేరే పరదేశాలు వెళ్ళడానికి ఇది యోగ్యకరమైనటువంటి కాలమా లేదా దానికి ఏదైనా ఇబ్బందులుగా ఉంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడితే వారికి సంబంధించినటువంటి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే జపాలు, హోమాలు, దానాలు చేసుకోవాలి. ఏమి చేయకుండా జాతకాన్ని ఓన్లీ మనము పురాణంలాగా విన్నట్లయితే కనుక ఏ రకమైన ఫలితాలు మన దరి చేరవు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శుభగ్రహాల వలన మీ యొక్క మేధస్సు, ఆలోచన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అభీష్టాలన్నీ చాలా ఫాస్ట్గా ముందుకు వెళతాయి. ఉద్యోగరీత్యా కొంతమందికి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ ఆలోచన వ్యాపారం పైన వెళ్తుంది. చదువుకునేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య పట్ల ఆసక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వీరికి సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది. కొంతమందికి సంతానపరంగా ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి శని, రాహు, అట్లాగే రవి, సూర్యుడు 4వ స్థానంలోకి రావడం ద్వారా వీరు ఉద్యోగపరమైనటువంటి విషయాల రీత్యా కొంత కంఫర్ట్నెస్కి వేరే ప్రదేశానికి మార్పించుకోవటము, లేకపోతే అంటే ఎక్కడో దూరంలో వేరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మా యొక్క సొంత ఇంటికి దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో ఏదో రకంగా కాస్త ధనాన్ని ఖర్చు పెట్టడము, ఉద్యోగాల్లో వీరికన్నా పై అధికారులతో కాస్త సంప్రదింపులు జరిగి వీళ్ళ యొక్క అనుకూలమైన పరిస్థితులు తెలియజేయడం ద్వారా ఉద్యోగాదుల్లో కాస్త మార్పులు జరుగుతాయి. కొంతమంది మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి ఉద్యోగస్తుల్లో, వారికన్నా పెద్ద అధికారి, అసలు వీరికి లేనిపోని అగచాట్లను కలిగజేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ చతుర్థంలో ఉన్నటువంటి రవి పితృలతో సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో కొన్ని రసాభాసలు జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సౌఖ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి, ఆత్మ నిగ్రహాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా కొంచెం పక్కకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి రవిస్తాడు. కాబట్టి రవి, శని, రాహువు ఈ యొక్క 3 గ్రహాలు వీరికి అనుకూలంగా లేవు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు, దానాలు చేసుకోండి. ఏదేమైనప్పటికీ జన్మజాతకాన్ని ఆశించి జన్మజాతకరీత్యా మాలాంటి గురువులు మీకు ఏదైనా సరైన సలహాలు ఇచ్చి దానికి సంబంధించిన దోషాలు ఉంటే ఆ పరిహారాలు చక్కగా ఆచరింపజేసుకొని అప్పుడు మీరు జీవితాన్ని చక్కగా సక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని ఆచరించండి. సర్వే జనాః సుఖినో భవంతు.